హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీచైన ఛానల్ తెలుగు. ఫ్రెండ్స్, నా పని అయితే అయిపోయింది. అందుకని ఆటో కడుక్కుంటున్నాను తిరుగు ప్రయాణం కోసం. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, వెళ్ళాలి. నేను స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, నా పని అయిపోయిందంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఇంటి పని అయితే అయిపోలేదు, అలాగే ఉంది. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 4 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది. నేను సమ్మర్లో, సంక్రాంతి, దసరా హాలిడేస్లో వస్తుంటాను. ఇది లాస్ట్ టైం నేను వదిలేసిపోయిన ఇల్లు. బయటకెళ్ళి ఈ విధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు కట్టడానికి వచ్చినాను. ఈ మెట్ల మీద ముద్ద ఎందుకు వేసినా అంటే ఎవ్వరు ఎక్కకుండా వేసినాను, కానీ అందరు ఎక్కుతూనే ఉన్నారు, ఆగడం లేదు. ఈ సంపు మెట్ల కింద వాయుంలో కట్టినాను. సెప్టిక్ ట్యాంక్ వాస్తు ప్రకారం బాగానే ఉంది. మొద్దు వేసిన, తడకలు కట్టిన, ఏ వేసినా కానీ ఆగడం లేదు. పిల్లలు ఎక్కుతుర్రు, తల్లులు ఎక్కుతుర్రు, రకరకాలుగా బట్టలు ఎండేసుకుంటారు, చాలా యూజ్ఫుల్ చేసుకుంటారు. ఎంత చెప్పినా వినట్లేం లేదు. అందుకే ఫిక్స్ అయిపోయినాయి. ఇక కంపౌండ్ వాళ్ళుగా కట్టాలి, ఒక గేట్ పెట్టాలి, పైకి ఎక్కకుండా చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఈ ఇసుక కానీ ఇటుకలు కానీ మొత్తం క్లీన్ చేసేసి అన్నీ కింద పడేసేసి ఫ్లోరింగ్ చేయించేసి, ఫ్లోరింగ్ లేదు ఇప్పుడు, ఫ్లోరింగ్ చేపిస్తాను. ఫుల్గా కంపౌండ్ వాళ్ళు పెట్టి గేట్ పెట్టి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి వచ్చేసినాను. ఇది కొంచెం కట్టిన తర్వాత తీసిన వీడియో. ఈ విధంగా ఉంది. గేట్ అయితే ఇది తీసుకొచ్చిన నేను మెట్ల మీద పెట్టడానికి. మేస్త్రి ఇక్కడ పెట్టుదాం అన్నాడు స్టార్టింగ్లో గేట్ని. అది గోదాంలాగా అయిపోతుంది. ఇక బయటకు వెళ్ళి కట్టిన తర్వాత ఈ విధంగా ఉంది ఇల్లు. సైడ్ కూడా మొత్తం లేపేసిన పైకి. ఇక చూస్తారు కదా, ఈ మెట్ల చివరి మెట్టు పైన గేట్ పెట్టమన్నాడు. ఇక్కడ పెడితే ఆఫీస్ గోదాంలాగా అయిపోతుంది. ఇది ఇల్లులా ఉండదు. మళ్ళీ ఎక్కడానికి కూడా అలాగ ఈజీ అవుతుంది. ఇక రైట్ సైడ్ గ్లాస్ వస్తుంది కిటికీలో, వెంటిలేషన్స్. ఇక్కడ వెనక సైడ్ అనేది కిటికీ పెట్టా అన్నాడు, కానీ బయట వెనక ఏం ప్రపంచం కనబడదు అని నేనే పెట్టించిన. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గోడ వచ్చేస్తుంది. ఇది ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక కంపౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నరుడు పగబట్టిన గెలవగలుగుతామే, కానీ దేవుడు పగబడితే గెలవలేమనేదే చెప్తున్నా. ఎందుకంటే చెప్తాను. ఇక్కడ లాస్ట్ టైం నేను ఇక్కడ చూపించిన కానీ డౌన్ ఉండే, సగం ట్రాక్టర్ కంకర, సగం ట్రాక్టర్ ఇసుక, 15 సంచుల సిమెంటు, నేను లేబర్ కలిపి వేసేసినాము. దాని తర్వాత మళ్ళీ సగం ట్రాక్టర్ ఇసుక, 15 సంచుల సిమెంటు, మొత్తం 30 సంచులు పట్టింది, కలిపి వేసేసినాము. కానీ ఆ రోజు ఏమైందంటే దేవుడు పెట్టిన శాపంలాగా వర్షం వచ్చింది. ఫ్లోరింగ్ చేసిన రోజే వర్షం వచ్చింది. మార్నింగ్ చేసిందంతా ఇలా డ్రై అయిపోయింది. నైట్ 6 వరకు చేసారు. అది మాత్రం ఇలా ఇగో బరుపులు ఎలా వచ్చిందో చూడండి. మొత్తం ఇల్లంతా పాడైపోయింది చూడండి. మొత్తం అంత గలీజ్ అయిపోయింది. ఎందుకు అంటే దేవుడు చేస్తే కూడా మనం చెప్పలేం కదా. ఇక్కడ నేను పైప్ పెట్టమని చెప్పిన మేస్త్రికి. వర్షం రాదు అంటాను అన్నాడు. ఎండ కూడా ఉండే, కానీ నైట్ మాత్రం 9కి వర్షం వచ్చింది. ఇలా వాటర్ వచ్చేసింది, ఫ్లోరింగ్ అంతా పాడైపోయింది. మళ్ళీ నాకు డబల్ పని పడింది. పైప్ పెట్టుంటే నీళ్ళు పోయేటి, కానీ అయినా వర్షం వచ్చింది కదా, ఫ్లోరింగ్ మొత్తం పాడైపోయింది. కొద్దిగా బాగుంది, కొద్దిగా ఇలా అయిపోయింది మొత్తం. ఇది బయటకు వెళ్ళి కంప్లీట్గా అయిపోయింది కంపౌండ్ వాళ్ళు. ఇది కింద కంపౌండ్ వాళ్ళు. దీనికి గేటు కూడా పెట్టేసిన. ఈ గేట్ దుంకితే పైన గేటుకి వెళ్ళకుండా అక్కడ ఒకటి పెట్టిన. ఫుల్గా మా ఇల్లు ఇలా ఉంటుంది. బయటకు వెళ్ళి నేను కిరాయి పర్పస్ కట్టిన. అన్నీ 2 రూములు. గేట్ లోపలికి వెళ్తే ఇదొక గేటు. దీని మీకు పిల్లలు దుంకిరు అనుకో పైకి వెళ్ళడానికి, అక్కడ ఒక గేటు, ఇంకా వెళ్ళలేరు. ఇక దీని లోపల డోర్ ఫిట్ చేయించిన. ఇదివరకు ఇలా ఈ డోర్లు పాత ఈ డోర్లు కొట్టినంటి మొదలతోటి, ఇప్పుడు పర్మనెంట్గా చేయించేసిన. ఇవి ఇటుకలు 1500 ఇటుకలు, ఒక లోడుకు 2000 పడతాయి. కానీ మేమే మోసేసినాం, పిల్లలు ఈయన. ఇక ఇసుక కూడా మేమే పోసినాం. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.